హలో అండి. వెల్కమ్ టు ఇంట్రెస్ట్ బై రాజీ. ఈరోజు గడ్డ జున్ను పాలతో జున్ను విరిగిన పాలు ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. మీకు అందరికీ తెలిసిందే, కాకపోతే నేను ఎలా స్టోర్ చేసుకుంటానో మీకు చూపిస్తాను. చూడండి, ఇలా నేను గడ్డ జున్ను పాలండి. ఇవి నేను 1/2 లీటర్ తీసుకున్నాను. ఇందులో ఎన్ని పోషక విలువలు ఉంటాయో అందరికీ తెలుసని అనుకుంటున్నాను. నేనైతే ఇలా బాటిల్స్లో స్టోర్ చేసుకొని 1 మంత్ డీఫర్లో స్టోర్ చేసుకుంటా అండి. మా పెద్దమ్మ వాళ్ళకి పుష్కలంగా పాడి ఉందండి. వాళ్ళు ఇలా మాకు పంపిస్తారు. 1-2 లీటర్స్ అలా బాటిల్స్లో స్టోర్ చేసేసి పంపిస్తారు. అవి మేము మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుని వాటిని డీఫర్లో ఒక 1 మంత్ అయినా ఉంటాయండి, పాడైపోవు. సో 1 మంత్ స్టోర్ చేసుకుంటాను. దానిలో 1/2 లీటర్ గట్టి జున్నయ్యే పాలల్లో 1 లీటర్ నేను గేదె పాలు మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా వేసుకుంటే మనకి మంచిగా తొలపలుగా జున్ను పాలు, విరిగిన పాలు వస్తాయి. ఇందులో 250 గ్రామ్స్ బెల్లం వేసుకుంటున్నాను. ఈ బెల్లం అంతా మంచిగా కరిగిపోవాలి. లేదు స్టవ్ మీద పెట్టుకొని బెల్లాన్ని కరిగించుకొని వడకట్టుకునైనా వేసుకోవచ్చు. నేనైతే ఇలా బెల్లం యాడ్ చేసుకొని కరిగించుకుంటున్నాను. ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటే కరిగిపోతుందండి త్వరగానే. ఇలా అంతా మిక్స్ చేసుకొని కరిగించుకోవాలి. అందరూ గడ్డ జున్ను ఇష్టపడరు కదండి. చాలామంది కొంచెం విరిగిన పాలు ఇష్టంగా తింటారు. మా హస్బెండ్ ఇలా విరిగిన పాలు ఇష్టంగా తింటారు. సో తన కోసం ఈ ప్రాసెస్ స్టార్ట్ చేశాను నేను. ఎప్పుడు గడ్డ జున్నే కాకుండా ఇలా కూడా చేసుకోవచ్చు. చూడండి, బెల్లం అంతా కరిగిపోయింది. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేసుకుంటాను. స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల తొలపలుగా మంచిగా విరుగుతాయి పాలు. చూడండి, ఇలా ఒకసారి 1-2 సార్లు ఇలా మిక్స్ చేసేసుకుందాము. అలా గట్టి జున్ను పాలు తెచ్చుకోవడం వల్ల గడ్డ జున్ను చేసుకోవచ్చు, ఇలా విరిగిన పాలు చేసుకోవచ్చు. 2 విధాలుగాను యూజ్ చేసుకోవచ్చు. లేదు రెండవ రోజు పాలు విరిగేవి అయితే గడ్డ జున్ను రాదండి, ఇలా విరిగిన పాలు అయితే వస్తాయి. కానీ అందుకే ఫస్ట్ డే, దూడ పుట్టిన తర్వాత ఫస్ట్ డేనే మనం తెచ్చుకున్న పాలని 2 టైప్స్గా యూజ్ చేసుకోవచ్చు. చూడండి, లేయర్ ఫామ్ అవుతుంది, మనకి అర్థమైపోతుంది. తొలపలుగా పాలు విరుగుతున్నాయి చూసారా, ఒక సైడ్ నుంచి అర్థమైపోతుంది తొలపలుగా ఎలా పాలు విరుగుతున్నాయో. మీకు ఒకసారి చూపిస్తాను. చూడండి, లేయర్ మనకి ఫామ్ అయిపోయింది. ఇలా విరిగిపోతూ ఉంటాయి తొలపలుగా. ఇంకొంచెం సేపు ఇంకొక 2 మినిట్స్ ఉంటే మనకి మంచిగా వస్తాయండి. జస్ట్ 15 మినిట్స్ ప్రాసెస్ అండి, అంతే. బెల్లం కరగడము ఇంకంతే. స్టవ్ మీద పెట్టుకోగానే 5 మినిట్స్లో మనకి రెడీ అయిపోతాయి. ఎక్కువ టైం కూడా పట్టదు. గడ్డ జున్ను పాలైతేనే ఇలా 2 టైప్స్గా యూజ్ చేసుకోగలుగుతాము. చూడండి, తొలపలుగా మంచిగా విరిగిపోయినవి. ఇంకా అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసేసుకొని చక్కగా సర్వ్ చేసేసుకోవడమే. ఈజీగా అయిపోతుంది. కాకపోతే అందరికీ జున్ను పాలు దొరుకుతాయో లేదో నాకు తెలియదండి. మా అదృష్టం కొద్దీ మాకు ఇప్పటికీ దొరుకుతున్నాయి. అంతేనండి, జున్ను విరిగిన పాలు రెడీ అయిపోయినవి. సర్వ్ చేసేసుకుందాము. ఇలా ఫస్ట్ డే పాలు అయితేనే మనకి 2 టైప్స్కి యూజ్ చేసుకోగలుగుతాము. చూడండి, టేస్ట్ గురించి అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే దీనిలో మంచి పోషక విలువలు ఉంటాయండి. ప్రోటీన్, మినరల్స్, ఇంకా విటమిన్స్ అన్నీ మనకి బాగా దొరుకుతాయి. సో దొరికితే మాత్రం మీరు అస్సలు మిస్ చేసుకోకండి. సూపర్ హెల్తీ ఫుడ్. మీకు కనుక నా వీడియోస్ ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.